హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అండి. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఎలా ట్రై చేసేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. కొంచెం కర్రీతో అన్నం అంతా తినేయచ్చు మాట, రైస్ అంతాని అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేసుకున్నానండి. అందులో మనకి పచ్చిరొయ్యలు వేసేసుకున్నాను. ఇవి నీట్గా బాగు చేసుకుని వాష్ చేసేసుకుని ఇలా ఉత్తి రొయ్యలు మాత్రమే వేయాలండి బౌల్లోని. అవి కాసేపటికి ఇలా ఎర్రగా అయిపోయి వాటర్ అన్నది వస్తుందన్నమాట. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించేసుకోవాలి ఈ రొయ్యల్ని. చూసారా, వాటర్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్రాన్స్కి పట్టేంత వరకు కలిపేసుకుందాం. ఇందులోనే ఉప్పు, అలాగే కొంచెం కారం, మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు, అలాగే పావు టీ స్పూన్ మనకి గరం మసాలా పొడి అండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇవి దగ్గరగా ఈ ఫ్రాన్స్కి పట్టేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఇంకో బాండీ అయితే పెట్టేశానండి. అందులో ఆయిల్ అన్నది వేసేసుకోవాలి, కర్రీకి సరిపడా ఆయిల్. అందులో ఒక 5-6 వెల్లుల్లి రేకలు దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై చేసేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అన్నది కట్ చేశానండి నేను. అది అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అన్నది బాగా వేగాలి. వేగేంత వరకు వేయించేసుకుందాం. చూసారు, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గోంగూర వేసేసుకుందాం అండి. నేను గోంగూర వచ్చేసి 2 కట్టలు తీసుకున్నానండి. గోంగూర నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా వేసేసుకుందాం గోంగూరని. ఈ గోంగూర అన్నది బాగా మగ్గాలండి నూనెలోని. అప్పుడు దాకా మగ్గించేసుకుందాం. దగ్గర పడిపోతుంది. కాస్త మగ్గిందంటే దగ్గరకు వచ్చేస్తుందండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూసారా, ఈ విధంగా దగ్గర పడింది కదండి. ఇంకొకసారి వేగాలన్నమాట. మనకి పచ్చివాసన లేకుండా మగ్గిపోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను మర్చిపోయాను, ముందే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసేసుకోవాలి, మర్చిపోయాను. ఇలా వేసుకున్నా కూడా వేగిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్, అదే ఆగిలేసి పెట్టుకున్నాం, దానిని వేసేసుకోవాలి. ఆ ఫ్రాన్స్ని ఈ గోంగూర అన్నది రొయ్యలకు పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాం అండి. పుల్లదనం అన్నది ఫ్రాన్స్లోకి పీల్చుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ రొయ్యలు వేయించినప్పుడు వేసుకున్నాం కదండి ఉప్పు అన్నది. అలాగే కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి. అలాగే స్పైసీని బట్టి మీరు కారం వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. పావు టీ స్పూన్ పసుపు, మళ్ళీ పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అన్నది వేసేసాను. మనం రొయ్యలు ఆల్రెడీ ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం రొయ్యల్లోని ఇవన్నీ. అది చూసుకుని వేసుకోవాలి. మనకి గోంగూర పుల్లదనం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఉప్పు కారం అన్నది. వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. వేసేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం అన్నది వేసుకోవాలి. చూసారా, కొద్దిగా చింతపండు రసం అన్నది వేస్తున్నాను. అప్పుడు పులుపు బాగుంటుందండి. కంపల్సరీ వేసుకోండి. ఈ చింతపండు రసం అన్నది బాగా పీల్ చేసుకునే వరకు ఉడికించేసుకుందాం, దగ్గర పడేంత వరకు. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఇంకా గోంగూర పచ్చిరొయ్యలు కూర అన్నది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇదిగోండి, రెడీ అయిపోయింది పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
అలాగే మనకు రైస్లో వడ్డించుకొని తిన్నామంటే మెతుకు మిగల్చకుండా తినేస్తారన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.